హలో అండి, నేను డాక్టర్ అనిత, పీడియాట్రిషియన్ ఫ్రమ్ కిమ్స్ కడల్ సికింద్రాబాద్. ఈరోజు మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 నెలల దాకా తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత స్లోగా సెమీ సాలిడ్ ఫుడ్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ రైస్తో చేసిన ఉగ్గు, ఫ్రూట్ ప్యూరీస్, రాగి జావా ఇట్లాంటివి. ఈ ప్రాసెస్ని మనం వీనింగ్ అని కానీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని కానీ అనొచ్చు. 6 నెలల దాకా తల్లిపాలు మాత్రమే సరిపోతాయి పిల్లలకి. బట్ యాజ్ బేబీ ఎదుగుతూ ఉన్న కొద్దీ పాలు సరిపోవు. అందుకనే మనం న్యూట్రిషియస్ ఫుడ్ సాలిడ్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎందుకు చేయాలి అంటే బేబీ వెయిట్, హైట్ కరెక్ట్గా పెరగడానికి. అందరికీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేసి. సో బేబీకి 6 నెలలు నిండిన తర్వాతనే కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి, మనం ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం మన 2 చేతుల మధ్యలో ఆ ఫుడ్ని పట్టుకొని చూస్తే అది మెత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం బేబీకి దాన్ని తినిపించడానికి ట్రై చేయాలి. లేదు అంటే చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కామన్గా వాడేవి ఉగ్గు, బనానా మెత్తగా మ్యాష్ చేసి, యాపిల్ అయితే కుక్ చేసి ఇవ్వచ్చు. ఇంకా దాల్తో చేసిన సూప్స్, రాగి జావా లాంటివి కూడా ఇవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒకటేసారి మనం 2-3 రకాల ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఒక ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 5 రోజుల నుంచి 7 రోజుల వరకు వేరేది ఇంట్రడ్యూస్ చేయకపోవడం మంచిది. దీని ద్వారా మనకి ఫుడ్ అలర్జీస్ ఏమన్నా ఉంటే తెలుస్తాయి. ఇలా మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీకి డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్స్, టెక్స్చర్స్ అనేవి అలవాటు అవుతాయి. సో దట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం ఫీడ్ చేస్తున్నప్పుడు పేరెంట్ చైల్డ్ బాండింగ్ అనేది మంచిగా ఏర్పడుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనం జూన్ 6th కాంప్లిమెంటరీ ఫీడింగ్ డేని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే పేరెంట్స్కి, కేర్ గివర్స్కి కాంప్లిమెంటరీ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలని అందరికీ తెలియడానికి. థ్యాంక్ యూ.